దారిలో నడిచిన వారు విశ్వాసంతో భక్తితో ఉండేవారు. పాపమో కష్టమో ప్రపంచమో వారి జీవితం దేవునికి అంకితం. ఆదాము మొదలు సృష్టి నాయుడు దేవునితో నడిచే సరైన సద్గురు. ఏనోకు పరిపూర్ణ విశ్వాసంతో చావు లేకుండా దేవుడి దగ్గర చేరాడు. నోహ నీతి జీవి అల్లలరులుమో ఓడకట్టినాడు కష్టాలే తనతో. అబ్రాహం విశ్వాసపు తండ్రి దేవుని మాటకి తన ప్రాణం ఇచ్చి. ఇసాకు యాకోబు జోసెఫు మనుగడ ప్రేమ భక్తి విధేయత తాము చూపిన దారిలో మోషే దేవుని ముఖముఖి చూస్తూ ఇశ్రాయేలు ప్రజలకు మార్గం చూపారు. సామ్యుయేలు చిన్నతనంలోనే దేవుని వాక్యాన్ని విన్నాడు. నథన్ గాదు అహియా రాజులకు సూచనలు ఇచ్చాడు. ఎలీయా అగ్ని ద్వారా దేవుని మహిమ చూపాడు. ఎలీషా అద్భుతాలు చేసి దేవుని సేవలో నిలిచాడు. యెషయా దర్శనమై యేసు రాకను ప్రవచించాడు. యెరెమీయా కష్టాల్లోనూ సత్యాన్ని చెప్పాడు. యెజెకీల్ దర్శనాలలోతు చూసి ప్రజలకు సందేశమిచ్చాడు. దానియేల్ సింహాల గూలోను దేవునిపై నమ్మకాన్ని నిలిపాడు. హోషేయా జోయల్ ఆమోసు ఓబద్యా జోనా ప్రజలకు పశ్చాత్తాపం న్యాయం ప్రేమ చూపించు. మికా నాహూం హబక్కూకు సెవెన్యా దేవుని ఆజ్ఞలో నిలబడుతూ సద్గుణములు చెప్పు. హగ్గై జకరియా మలకి చివరి వాక్యాలు ప్రజలకు సవరణలు దేవుని దిశ చూపించు. యోహాను బాప్తిస్మకుడు అడవిలో ప్రజలను పిలిచాడు. యేసు మన పాపాల కోసం సిలువపై ఇచ్చాడు ప్రాణం. యోహాను శిష్యుడు ప్రకటన వ్రాసి భవిష్యత్తు చూపించు. దేవుని ప్రేమ దైవ దర్శనం మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రవక్తలు భక్తులు దేవునితో సన్నిహితంగా మనకు చూపించిన మార్గం విశ్వాసం భక్తి విధేయత. దేవుని దారిలో నడిచిన వారు విశ్వాసంతో భక్తితో ఉండేవారు. పాపమో కష్టమో ప్రపంచమో వారి జీవితం దేవునికి అంకితం.